श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने వందే రామదూతం. అవధూత చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం, విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ నేటి సత్సంగంలోకి అందరికీ శుభ స్వాగతం. ఈనాటి సత్సంగం వివరాలు ఒకసారి చెప్పుకుందాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అటు తర్వాత ఈరోజు కుమారి శృతి శ్రావ్య హైదరాబాద్ నుంచి పాట పాడుతున్నారు. తర్వాత భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ధారావాహిక అంశాన్ని శ్రీ రమణానంద దీక్షితులు గారు నిర్వహిస్తారు. ఈ రోజు అనుభవాలని శ్రీ కె నాగవర్ధన్ రెడ్డి గారి దంపతులు కర్లపాలెం బాపట్ల నుంచి, అలాగే శ్రీ రమణానంద దీక్షితులు గారు మనతో పంచుకుంటారు. తర్వాత మేళ్ల చెరువు నుంచి చక్కటి భజన సత్సంగం నుంచి వాళ్ళు భజన చేశారు, ఆ భజన చూద్దాం. అటు తర్వాత వాషింగ్టన్ లో జరిగిన పూజా దృశ్యాలు చూద్దాం. యజ్ఞనామాలని శ్రీమతి పద్మజ గారు బెంగళూరు నుంచి చదువుతున్నారు. తర్వాత ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ పూజా కార్యక్రమం మొత్తం శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. అటు తర్వాత ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి అందజేస్తారు. కార్యక్రమం అంతంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వాదం అందుకుందాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంగఫలదం చేవోర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా ఎంతో అత్యంత పవిత్రంగా ఈనాటి సత్సంగాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు భగవానుని కీర్తిస్తూ మనం అనేక పాటలు పాడుకుంటూ వస్తున్నాం. పాట ద్వారా మన భక్తిని, మన విశ్వాసాన్ని, భగవానుని పట్ల మన ప్రేమని మనం ప్రదర్శిస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా ఒక చక్కని పాటను కుమారి శృతి శ్రావ్య ఇద్దరు అక్క చెల్లెళ్ళు హైదరాబాద్ నుంచి పాట పాడతారు. వందే రామదూతం. వందే రామదూతం. కాదన్నాడా స్వామి లేదన్నాడా, నువ్వు ప్రేమగా
పిలిస్తే రానన్నాడా, కాదన్నాడా, స్వామి లేదన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా. కదలి ఖర్జూరాలు మధురమైన ఫలాలు, తేనెతో మాగిన తీయనైన రసాలు. కదలి ఖర్జూరాలు మధురమైన ఫలాలు, తేనెతో మాగిన తీయనైన రసాలు. ముదమార వేచి వేచి ప్రియమార తినిపించగా, ముదమార వేచి వేచి ప్రియమార తినిపించగా. భక్త శబరిలా ఎదురు చూస్తే రానన్నాడా, కాదన్నాడా, స్వామి లేదన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా. 14 లోకాలు పాలించే స్వాముని, జగముల నేలే మన రామదూత స్వామి. 14 లోకాలు పాలించే స్వాముని, జగముల నేలే మన రామదూత స్వామి. క్షణమైన విశ్రమించ జోల పాడతానంటూ, క్షణమైన విశ్రమించ జోల పాడతానంటూ. అమ్మ యశోదలాలిస్తే నిదరోనన్నాడా, కాదన్నాడా, స్వామి లేదన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా. కష్టాల కడలిలో బాధల సుడిగుండాల్లో, కటిక చీకట్లలో కమ్ముకున్న విషాలు. కష్టాల కడలిలో బాధల సుడిగుండాలు, కటిక చీకట్లలో కమ్ముకున్న విషాలు. నాకేమి కాదంటూ స్వామి నా తోడంటూ, నాకేమి కాదంటూ స్వామి నా తోడంటూ. భక్త మీరాలా కొలిస్తే కరుణించనన్నాడా, కాదన్నాడా, స్వామి లేదన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా, నువ్వు ప్రేమగా పిలిస్తే రానన్నాడా. వందే రామదూతం. వందే రామదూతం ఎంతో అద్భుతంగా పాడారమ్మా. నిజంగానే మనం ప్రేమగా పిలిచిన, మన భక్తి విశ్వాసాలను పెట్టుబడిగా పెట్టిన, మనస్ఫూర్తిగా స్వామిని స్వాగతించిన, తప్పకుండా మనందరి హృదయాల్లో సుస్థిరంగా స్వామివారు ఉంటారు. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనకి విజయాన్ని అందిస్తారు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో తర్వాత భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ఒక చక్కటి అంశాన్ని ధారావాహికంగా మనం ప్రతి వారం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా కొన్ని చక్కటి అంశాలను మనకు తెలియజేయడానికి శ్రీ రమణానంద దీక్షితులు గారిని కోరుకుంటున్నాం. వందే రామదూత. వందే రామదూత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, త్రిగుణాతీతుడు, కలిదోషరుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మనం సత్యం గురించి మాట్లాడుకుంటూ అప్రియమైన సత్యాన్ని ప్రియంగా ఎలా చెప్పాలి అనే విషయం ఈ వారం చూద్దాం అనుకున్నాం. అంటే ముందుగా మనం పాజిటివ్ యాటిట్యూడ్ మనకి ఉండాలి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు కూడా సరిగ్గా ఇదే విషయం మనకి చెప్తూ ఉంటారు. పాజిటివ్ దృక్పథం ఉండాలి అంటారు. అప్పుడు కోపతాపాలకు, సమాజంలో తగువులకు, విద్వేషాలకు తావు ఉండదు అని చెప్తూ ఉంటారు. ఈ పాజిటివ్ దృక్పథమే
సమసమాజ స్థాపనకు సహాయపడుతుంది అని చెప్తారు. ఒకే విషయాన్ని పాజిటివ్గా నెగిటివ్గా చెప్పడం ఎలాగో చూద్దాం. ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నదనుకుందాం. హాల్ సుమారుగా ఒక సగం హాల్ నిండిపోయింది. ఈ విషయాన్ని తెలియజేసే విధానం ప్రియంగా ఎట్లాగూ అప్రియంగా ఎట్లాగూ రెండు కూడాను మనం చూద్దాం. హాలు సగం ఖాళీగా ఉంది అంటే అని నేను చెప్పామనుకోండి, ఇది అప్రియంగానే యథార్థం చెప్పడం అనమాట. అదే హాలు 50% సగం నిండింది అని చెప్పడం ప్రియంగా చెప్పడం అనమాట. రెండింటి అర్థాలు ఒకటి, కానీ ఒకటి ప్రియంగాను ఒకటి అప్రియంగాను చెప్పాం. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, కానీ మన ప్రజెంటేషన్ మూలంగా ఒకటి ప్రియంగాను రెండోది అప్రియంగాను మనకి గోచరిస్తుంది. ఒక్కొక్కసారి అప్రియమైన యథార్థమే చెప్పినా ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది యథార్థమే కానీ ప్రియంగా అప్రియమైంది అన్నమాట. అందులో మనం కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ ఒకటి చూద్దాం. పూర్వం ఒక రాజుగారు ఉన్నారు. ఆయన తన ఆస్థాన జ్యోతిష్కులు ఇద్దరిని పిలిచి తన భవిష్యత్తు చెప్పమని చెప్పి అడిగారట. ఇద్దరు కూడాను రాజుగారి జాతక చక్రము నిశితంగా పరిశీలించి జాతకం చెప్పారు. మొదటి జ్యోతిష్కుడు, రాజా, నీ కళ్ళ ముందే నీ బంధువులందరూ మరణిస్తారు అనే నిజాన్ని చెప్పాడు. రాజు తీవ్రంగా ఆగ్రహించి అతనికి సంఖ్యలు వేసి కారాగారంలో బంధించాడు. ఇప్పుడు రెండో జ్యోతిష్కుడి వంతు వచ్చింది. రెండో జ్యోతిష్కుడు, రాజా, నీవు అదృష్టవంతుడివి, నీకు దీర్ఘాయువు ఉంది, నీ కుటుంబంలో అందరికంటే నువ్వే దీర్ఘాయువు, నువ్వే ఎక్కువ కాలం జీవిస్తావు, కీర్తిని గడిస్తావు అని చెప్పాడు. రాజు చాలా సంతోషించి మంచి మంచి బహుమతులు ఇచ్చి పంపించాడు. చూసారా, ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ ప్రజెంట్ చేసే విధానం వేరుగా ఉంది. మొదటి జ్యోతిష్కుడు నెగిటివ్ యాంగిల్లో చెప్పాడు. చెప్పిన విషయం ఒకటే అయినా శిక్ష అనుభవించాడు. ఇక రెండవ జ్యోతిష్కుడు అదే విషయం చెప్పాడు, కానీ పాజిటివ్ యాంగిల్లో చెప్పాడు. అందుకే బహుమతులు స్వీకరించగలిగాడు. సత్యాన్ని ప్రియంగా చెప్పడం అంటే ఇదే. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు చెప్పేది కూడా ఇదే. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోమంటారు. రామాయణంలో జవాలి నాస్తికవాదాన్ని శ్రీరాముడు ఖండిస్తూనే సత్యవాది ఉన్నత స్థితికి చేరతాడు అని చెప్తాడు. సత్యమే వైశ్వరో లోకే సత్యే ధర్మాస్థిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని రామాయణం అయోధ్యకాండలో మనం చూస్తుంటాం. సత్యమే భగవత్ స్వరూపం, ధర్మానికి సత్యమే పరాకాష్ట, సత్యమే అన్నింటికి మూలం, సత్యమే స్వర్గప్రాప్తి పదం, సత్యం వల్లనే సంపదలు చేకూరుతాయి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ న బ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియాన్ని కలిగించేది కదా అని అప్రియమైన సత్యం పలకకూడదు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ఇదే విషయాన్ని అనేక పర్యాయాలు మనకి చెప్తూ ఉంటారు. ఇబ్బంది కలగని అంటే ఆర్థికంగా కానీ మరొక విధంగా కానీ ఇబ్బంది నష్టం కలగని అబద్ధం ఆడడంలో తప్పు లేదు అంటారు. బలిచక్రవర్తి వామనునికి 3 అడుగుల భూమిని దానంగా ఇస్తున్నప్పుడు ఆయన గురువైన శుక్రాచార్యుల వారు ఇదే విషయాన్ని చెప్పినట్లు మనం భారత భాగవత గ్రంథాల ద్వారా తెలుసుకుంటున్నాం. వారి జక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు జపిత కోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము పొందదనిప అంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడిని నిగ్రహించడం కోసమని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సరిగ్గా ఇదే మాటలు చెప్తాడు. కలియుగం ద్వాపరయుగ
కృతయుగం ద్వాపర యుగాలలో ఈ ఆపత్కాలాలలో అబద్ధం ఆడడం తప్పు కాదంటే ఈ కలియుగంలో అసలు తప్పే కాదు. 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. అంటే ఉద్దేశం మోసం చేయమని కాదు. పూర్వము ఒక తపస్వి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక అడవి పంది గాయపడి ఆశ్రమంలో దూరింది. ఇంతలో దాన్ని తరుముకుంటూ ఒక వేటగాడు వచ్చాడు. మీరేమైనా అడవి పందిని చూశారా అని ఆ మునీశ్వరుణ్ణి అడిగాడు. అది అసత్యమాడకూడదు అన్న నియమంలో ఉన్నాడు ఆ మునీశ్వరుడు. మునీశ్వరుడు ఆలోచించాడు. నిజం చెప్తామా, వేటగాడు అడవి పందిని చంపేస్తాడు. అబద్ధం చెప్పకూడదు, మరి ఎట్లా అనుకుని ఇలా చెప్పాడు. చూసిన కల్లా మాట్లాడలేవు, మాట్లాడే నాలుక చూడలేదు అంటూ వేటగాడికి చెప్పాడు. వేటగాడు ఇది విని బుర్రగోక్కుని ఏం అర్థం కాల వాడికి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ అడవి పంది రక్షించబడింది. కొంపలు కూల్చేది సత్యమైనా అది మంచిది కాదు. ప్రాణహితంగా ఉండేదే సత్యం. ప్రాణుల శ్రేయస్సు కోసం పలికే అసత్యము సత్యంతో సమానము. అలాగే ప్రాణులకు భయం కలిగించే సత్యము అబద్ధంతో సమానము అని మహాభారత శాంతి పర్వం మనకి చెబుతోంది. అబద్ధం చెప్పడము పాపమే అయినా స్త్రీల విషయంలో, పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయంలో, ప్రాణాపాయ విషయంలో, దోపిడీకి గురి అయ్యే సందర్భంలో అబద్ధం చెప్పవచ్చును అని, అలాగే గురువులను, పెద్దలను రక్షించడానికి చెప్పే అసత్యము దోషం కాదు అని వివరించింది ఈ శాంతి పర్వం. ఏది ఏమైనా సత్యవాక్కు కలిగి ధర్మాన్ని ఆచరించడం మానవులందరి కర్తవ్యం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు భక్తులందరినీ సత్యవాక్ పాలకులుగా ఉండమని ఆశీర్వదిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా సత్యవాక్ పాలకులుగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి సత్యాన్ని పలకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక ఈ పంచసూత్రాలలో రెండవది అయిన ధర్మం గురించి వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కలియుగ తారక మంత్రమైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి నామజపం చేసుకుందాం. వందే రామదూతం. స్వస్తి. ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మంచి ఉదాహరణలతో మీరు చెప్పిన తీరు చాలా బాగుందండి. మా అందరికీ కూడా ఈ భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే అంశం ద్వారా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే రామదూతం. మన కార్యక్రమాల తర్వాత ఈ రోజు కొన్ని చక్కటి అనుభవాలను విందాం. శ్రీ కె నాగవర్ధన్ రెడ్డి గారి దంపతులు కర్లపాలెం బాపట్ల నుంచి వారి అనుభవాన్ని మనకు తెలియజేస్తారు. వందే రామదూతం. పేరు నాగవర్ధను, మా నాన్నగారి పేరు అంజిరెడ్డి. మేము 1994లో మా ఫాదరు, మాకు అంతకుముందు బాగా పొలాలు ఉన్నాయి. ఒక 20 ఎకరం పొలం, అంత మంచిగా ఉండేవాళ్ళం. మేము ఇద్దరం, మా అక్క నేను ఇద్దరం. మా ఫాదర్ క్షణంగా వ్యవసాయం చేసుకుని రొయ్యల చెరువులు చేద్దామని చెప్పేసి 1994లో చెరువులు వేసాం. చెరువులు వేస్తే 2 సంవత్సరాలు బాగా వచ్చినాయి. 96లో తుఫాను వచ్చేసి వరదలు వచ్చినప్పుడు చెరువులన్నీ వెళ్ళిపోయింది, మొత్తం పంట అంతా. అప్పుడు బాగా లాస్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్గా 2 years లాస్ రావడంలో బాగా అప్పులైపోయాం. 96లో ఆ రోజుల్లో మాకు 25 లక్షల రూపాయలు అప్పు అయింది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఫ్యామిలీ అంతా దిక్కుదోచిన పరిస్థితి. మా ఫ్యామిలీలో మా బాబాయ్ వాళ్ళు, మా అత్త వాళ్ళంతా రిచ్గానే ఉన్నారు. అంతా ఫ్యామిలీ అంతా ఆర్థికంగా బాగున్నారు. మేమే బాగా దెబ్బతిన్నాం బిజినెస్ చేసి అలా అయిపోయిన తర్వాత. ఆ టైంలో కూడా అదే టైంలో మా అక్కకి 10th class కంప్లీట్ అయింది. మా అక్క అప్పట్లో జడ్పిహెచ్ స్కూల్లో మండలానికి ఫస్ట్ వచ్చింది. కానీ ఇంటర్మీడియట్లో చేర్చే స్తోమత కూడా లేదు. అప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒకే రోజు పొలంలో మా పొలం అంతా అమ్మేసేసి ఆ పొలాలకి అందరికీ కట్టేసి కొంచెం ఒక 4 ఎకరాల పొలం అట్లా పెట్టుకుని అట్లా ఉన్నాం. ఆ టైంలో మేము చదివించలేను అనుకున్న టైంలో ఒక ఆయన చెప్పారు, ఇట్లా పలానా రామదూత స్వామి ఉన్నారు చెవురు దగ్గర ఆశ్రమం అని. మేము అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పటికి ఇంకా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. మా రిలేటివ్స్ కూడా మమ్మల్ని ఎవరో కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో బాగా చేశారు, ఇట్లా అయిపోయారు అన్నట్టుగానే ఉండేవాళ్ళు. వాళ్ళంతా కొంచెం రిచ్గా ఉన్నాడు అనిపించారు. ఆ టైంలో మేము 2000 సంవత్సరంలో ఆగస్టులో జోరు వర్షం, ఆగస్టు 16వ తారీఖున మేము అక్కడికి వెళ్ళాం. ఆగస్టు 15 హాలిడే నాకు స్కూల్కి. ఆ రోజు సాయంత్రం బయలుదేరాం. బాపట్ల నుంచి ట్రైన్లో బయలుదేరి నైట్గా ఆగస్టు 16న అక్కడికి వెళ్ళాలి.
నైట్ 8 గంటలు అవుతుంది, ఫుల్ వర్షం, అక్కడ కరెంటు కూడా లేదు, అప్పుడు ప్రహరీ కూడా లేదు, జస్ట్ ఫినిషింగ్ ఉండేది. చెవు ఆశ్రమానికి 2 విగ్రహాలు మాత్రం ఉండేది, ఆంజనేయ స్వామి విగ్రహం, కాళికమ్మ విగ్రహం 2 ఉండేవి. ముందు చిన్న రూమే ఉండేది, ఇప్పుడు యోగశాల హోమశాల ఉండేది కదా, అది ఒక్కటే ఉండేది, మనకి ఏమి ఉండేది. దానిలో అక్కడికి వెళ్ళి నైట్ అక్కడ పడుకోవాలి, ఎవ్వరూ లేరు, అడవిలా ఉండేది, భయపడుతూ ఇలా ఉరుములు మెరుపులు. ఆ రోజైతే ఫస్ట్ టైం టు బి హానెస్ట్గా నేను 8th క్లాస్ చదువుతున్నాను, మా అక్క 10th క్లాస్ అయిపోయింది, మా అమ్మ 4 వెళ్ళాం. భయం. మా అక్క అనేది, నాన్న ఈ అడవిలో ఉంటున్నాం, రైట్ పూట ఎవరైనా వచ్చి అలా జంతువులు వచ్చినా ఏంటి పరిస్థితి అని అంత పరిస్థితికి వెళ్ళాం. ఆ రోజు స్వామి 2 రోజులు పొద్దున్నే వచ్చారు, కలిసారు. ఇక అప్పటి నుంచి అలానే చదువుతూనే వచ్చాం. మా అక్కకి మ్యారేజ్ చేసేసాం. తర్వాత మేము చదువుకోలేను అన్న పొజిషన్లో నుంచి వెళ్తాం మొదలెట్టాం. మేము వెళ్ళినప్పుడు చౌదరి గారిని, ఇప్పుడు ఆ వెనకమాల కట్టించారు, మెయింటైన్ చేస్తారు కదండి, ఆయన కారులో స్వామివారు చిన్న ఆయన అంబాసిడర్ కారులో వచ్చాము స్వామి, డైలీ ప్రతి ఆదివారం వచ్చారు. అప్పుడు స్వామివారు చెప్పారు, మీరు 21 ఆదివారాలు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి పూజ చేసుకోండి, మీకు అంతా మంచిగా అయితే అన్నారు. నిద్ర చేసాము ప్రతి సాటర్డే రోజు నైట్ మా అమ్మ నేను ఇద్దరమే, మా నాన్న మా అక్క ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, కొంచెం చేసుకుంటా ఉండేవాళ్ళు. అట్లా 14 ఆదివారాలు వెళ్ళిన తర్వాత ఒకసారి ఏదో ప్రాబ్లం అయ్యి సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేసాం. మళ్ళీ స్వామి మళ్ళీ కంటిన్యూస్ చేయమన్నారు, 21 ఆదివారం మళ్ళీ కంటిన్యూస్ చేసాం. మళ్ళీ కంటిన్యూ చేసి 21 ఆదివారం అక్కడ పొంగల్ చేసి పెట్టాం. అప్పటి నుంచి ఇంకా బిజినెస్లు అన్నీ మానేసి మంచిగా చేసుకుంటాం, మంచిగానే ఉంది. నాకు చదువుకోవడం, నేను ఒకనొక టైంలో మా నాన్న, ఈ పిల్లాడిని ఇంజనీరింగ్ ఏం చేయించు స్వామి, నాకు ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాను కదా, పెళ్లి చేశాను, ఇంకా ఇల్లు కూడా లేదు, అప్పుడప్పుడు ఇల్లు కూడా అమ్మేశారు, ఇల్లు కూడా లేదు, ఎలా చేయాలంటే ఏం కాదు నాయన, మీకు అన్ని మంచిగానే ఉంటాయి. అదే టైంలో ఈ అబ్బాయికి ఫ్లైట్ ఎక్కే యోగం ఉంటే చదివించనంటావేంటి, ఇంజనీరింగ్ చదివించు అన్నారంటే ఇంతే అన్నారు. మాట ఇప్పుడు కూడా చెప్తారు. మా ఊర్లో నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వానంటే అది మాది విలేజ్ అండి, బాపట్ల పక్కనే. అప్పుడు అందరూ అనేవాళ్ళు, ఎందుకు ఇంకా పని చేసుకోవచ్చు కదా, డబ్బులు అయిపోయిన ఆరాటాలు ఎందుకు అన్నట్టే ఉండేవాళ్ళు. 2004 ముందు వర్షాలు కూడా పడక, ఉన్న పొలం ఉంది ఒక 4 ఎకరాలు, పంటలు కూడా పండాయి కదా, ఏదో జస్ట్ అలా తినడానికి బరిగొడ్లు ఉండేవి, మా అమ్మ పాలు అట్లా చేస్తే అట్లానే పోషించేవాళ్ళు. ఆ క్షణంలో అప్పుడు డిసైడ్ అయ్యారు, అట్లానే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, ఎంసెట్ రావటం, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటం, నేను ఫారెన్ వెళ్ళటం, అన్ని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం అన్నీ పోయింది. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరికన్నా మేమే కొంచెం రిచ్గా ఉన్నాం, అంతా స్వామి. కానీ ఇప్పటికీ చెప్తాను, స్వామి 3 సార్లు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు. మేము ఒక చిన్న పూరింట్లో ఉండేవాళ్ళం, ఆ పూరింట్లో వచ్చి ఇట్లా 21 వారం వచ్చిన తర్వాత నేను మీ ఇంటికి వస్తానమ్మా. అప్పుడు మా ఇంట్లో మా స్తోమతకు తగ్గట్టుగానే మా నాన్న మేళాలు అవి పెట్టి తీసుకొచ్చేసాం. వచ్చి నెక్స్ట్ నీ ఇంట్లో వచ్చినప్పుడు నువ్వు భవంతి వేస్తేనే వస్తాను, నువ్వు భవంతికి వస్తాను అన్నారు. అలానే మా ఊర్లో మాదే పెద్ద బిల్డింగ్ కట్టాడు మా నాన్న. 2007 మా చిన్న పల్లెటూరులో 35 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. ఆ ఇంటి ఓపెనింగ్కి స్వామివారు వచ్చారు. ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత 3 నెలలు మేము గృహప్రవేశం చేయాలి, స్వామి గారి అపాయింట్మెంట్ దొరకగా. 2010లో మా గృహప్రవేశానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా మ్యాచెస్ అప్పటికి నాకు జాబ్ వచ్చింది, సెటిల్ అయ్యాను, మ్యాచెస్ చూస్తున్నాం. మ్యాచెస్ చూస్తుంటే అప్పుడు మా అమ్మ, స్వామి ఎవరిని చేయమంటారు మీరు చెప్పండి చేస్తాను అన్నారు. అప్పుడు నాకు ఒక 8-9 మ్యాచెస్ వచ్చినాయి. అన్ని ఫోటోలు తీసుకెళ్ళి మా అమ్మ ఇస్తే అందులో నుంచి ఈ అమ్మాయి ఫోటో తీసి మ్యారేజ్ చేశాను అన్నారు. సరే ఎప్పుడు చేద్దాం స్వామి అంటే, సరే నేను ఖమ్మంలో ఒక స్కూల్ ఉంటుంది, ఆ పేరు ఏదో ఉంది, పెద్ద వాళ్ళ ఇంట్లో పూజ ఉంది, అక్కడ ఉంది, అక్కడ స్వామివారి దర్శనం, అక్కడికి రమ్మన్నారు. ఆ రోజు కూడా చాలా వినాయకులు ఉన్నాడు, భారీ వర్షం. స్వామి ఆ రోజే వెళ్ళాలి, పెళ్లికి ముహూర్తం పెట్టాలి. వీళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, పంతులు గారిని తీసుకురావాలి, మీరు 3 నమ్మకాలతో ఉన్నారు, స్వామి చెప్పేది ఏంటి అన్నట్టుగా అన్నారు. సరే మా నాన్న అన్నాడు, మీరు స్వామీజీ మాట ఏంటో సరే మీరు మీ బ్రాహ్మణ్ణి చూపించుకోండి అన్నారు. స్వామివారు ఖమ్మంలో ఒక అదేదో గూడెం అంటారు కదా, కోయిల గూడెం, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో వెళ్ళటానికి కూడా దారి ఎటు వెళ్ళాలో ఏంటో కూడా తెలియదు. అక్కడ మా అమ్మ మా నాన్న ఇద్దరే వెళ్తూ ఉంటే భారీ వర్షంలో నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇక్కడ ఏందో వర్షము, దారి లేదు, ఈ ఊరికి బస్సులు కూడా లేవు, ఎలా వెళ్తే అక్కడ లోపల ఒక చిన్న గుడిలో కూర్చున్నారు. అన్ని పూరీలు అంటారు చిన్న ఆ ఊర్లో, అక్కడ ముహూర్తం వచ్చారు. సేమ్ అదే ముహూర్తం వీళ్ళది గుంటూరు సిటీలో ఉన్న కాకాని టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పంతులు గారు ఏ ముహూర్తం రాశారో స్వామి కూడా అదే ముహూర్తం ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ గత మేము ఇక్కడ హైదరాబాద్ ఉంటాం కానీ మా పేరెంట్స్, మా నాన్న మిర్చి చేస్తారు, పొలం చేస్తారు అనేది అసలు స్వామివారి చెప్పే డేట్కే చేస్తారు. ఆయన మా కొంతమంది అమావాస్య రోజు చేయకూడదు, ఆ మంగళవారం, మాకు ఆయన ఏ చెప్తే అదే
అలానే చేస్తాం, అట్లానే దినదినంగా ఎదిగా. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు స్వామి. అట్లా 3 times మా ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు వెంకటేశ్వర గారు మాకు ఇంకా అగ్రికల్చర్ ఉన్నాయి అన్నీ చూసుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ జాబ్ చేయాలి, జాబ్ చేయకపోతే ఎంత చదివి నేను ఇంకా వ్యవసాయం ఏం చేస్తాను అనుకున్న టైంలో ఏంటి స్వామి అన్న, ఏం బాగలేదు నాయన అన్నారు. సర్లే అని చెప్పేసి ఒక చిన్న కంపెనీలో చేద్దామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన 3 monthsకి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి పిలిచారు, ఆయన మళ్ళీ రీజైన్ ఇప్పుడు అందులోనే పనిచేస్తున్నారు. మా విషయంలో మా అక్క విషయంలో కానీ మా ఫ్యామిలీలో కానీ అంతా స్వామి ఏ చెప్పినట్టు అవుతుంది. ఇప్పటి మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మా తర్వాత అక్కడికి వందే రామదూతం ఎంతో అద్భుతమైన మీ అనుభవం విన్న తర్వాత మా అందరికి కూడా ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపించింది. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. వారు ఏది చెబితే అదే జరుగుతుంది. వారు చెప్పింది మనం అలా ఫాలో అవడమే మనం చేయవలసింది. భగవానుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సకల విజయాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ రమణానంద దీక్షితులు గారు ఇప్పుడు ఒక అనుభవాన్ని మనకి అందిస్తారు. వందే రాముడు. ఆర్థికంగా చిక్కిపోయారు. చావు తప్ప గత్యంతరం లేదు అనుకున్న వాళ్ళని మళ్ళీ కోటీశ్వరుని చేశారు స్వామివారు. స్వామివారిని ఆశ్రయించేంత మాత్రం చేత అటువంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందరే బోలు మంది ఉన్నారు. అలా ఎంతో మంది నేను చూశాను. నాకు అక్కడ నేను దృష్టిలో చెప్తున్నాను మీకు ఇవన్నీ సరే. తర్వాత టైం కూడా లేదు మనకి. ఇంకొక నా విషయాలను ఒక చెప్పి నేను ముగించేస్తాను. మీరందరూ జాతకాలు నమ్ముతాంగా మనం జాతకాలు. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు మా నాన్నగారు జాతకం వేయించారు. వేయిస్తే వాళ్ళు ఒక 4 వేయించి 6 పండితులు వాళ్ళు 4 జాతకాలు వేయిస్తే 4 కూడాను 69 సంవత్సరాల దగ్గరికి ఎదిగేశారు 4. తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఫీస్ పని మీద తమిళనాడు వెళ్ళాను. అక్కడ వైద్యేశ్వరం కౌలు అని చెప్పింది. అక్కడ నాడీ జ్యోతిష్యం చెప్తారు. మీరు పుస్తకం వినే ఉంటారు నాడీ జ్యోతిష్యం. అక్కడ కూడా నేను చూపించాను కేరళగా వెళ్ళినప్పుడు. వాళ్ళు కూడా 69 దగ్గర ఆపేశారు. ఆ విధంగా అంటే ఏది 69 అని నిర్ధారణ అయిపోయింది కదా. 5 జనరల్గా జ్యోతిష్యుల వరకు వాళ్ళు ఒకరు చెప్పింది ఒకరు సరి ఒప్పుకోరు. అలాంటి 4 కూడా ఒకే మాట మీద ఉన్నారు. నాడీ జ్యోతిష్యం కూడాను అదే చెప్పింది. ఇప్పుడు నేను మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు 76 సంవత్సరాలు అయినా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే అది కేవలము స్వామివారి అనుగ్రహమే. మొన్న నవంబర్ 23వ తారీఖు నాడు మీరు అందరూ బహుశా వచ్చే ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి జరిగింది. వచ్చారు మీరు ఎవరన్నా? మేము రాలేదు. వచ్చారు, కొంతమంది వచ్చారు. ఆ రోజున పెద్ద కార్యక్రమం అంటే ఆశ్రమంలో 3 కార్యక్రమాలు జరుగుతాయండి. జనవరి ఏప్రిల్ 1st సండే నాడు, మే 5వ తారీఖు నాడు మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మొన్న 23వ తారీఖు నాడు జరిగింది. నవంబర్ 23వ తారీఖు నాడు. ఆ రోజున కార్యక్రమం అంతా అయిపోయి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మేము ఇంకా స్టేజ్ దగ్గర అన్ని సర్దుకుంటున్నాం. మేము మునిస్థలం అందరం కూర్చుని కూర్చున్నాను. నేను కూడాను ఉన్నట్టుండి సాయంకాలం అప్పుడు 6 అవుతుంది సుమారుగా. ఉన్నట్టుండి నేను కూర్చున్నట్టే కూలిపోయాను. ముందర మా మునిస్థలం ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కంగారు పడిపోయారు. ఏంటంటే అని చెప్పేసి అందరూ లెవెల్ చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏమాత్రం కదలిక లేదు, ఏమీ స్పృహ లేదు. సో అందరూ అంబులెన్స్ పిలుద్దామని చెప్పి అనుకుంటుంటే మా మిస్సెస్ దూరంగా కూర్చుని ఉంది అక్కడ. ఆవిడ గర్వ పరిగెత్తుకొచ్చింది. ఏమైంది, ఎవరికి ఏమన్నా అయిందేమోనని. అంబులెన్స్ అంటున్నారు ఏంటని. తీరా చూస్తే అయింది వాళ్ళ ఆయనకి, నాకే. సరే వెంటనే ఏం చేసిందంటే వెంటనే స్వామివారికి ఫోన్ చేసింది. స్వామివారు వెంటనే లైన్లోకి వచ్చారు. సరే ఆయన ఫోన్ నా చేతి దగ్గర పెట్టమన్నాడు. నేను ఈ లోపల చెప్తాను. ఈ కింద పడిపోయిన తర్వాత అప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే, నేను ఐఎమ్ ట్రావెలింగ్ ఒక అనంతమైన డిస్టెన్స్కి నేను ప్రయాణిస్తున్నాను అనమాట. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడో దూరంగా వెలుగు కనిపిస్తాను. ఒక ఇటు పక్క నక్షత్రాలు,
గ్లోబ్స్ కనిపిస్తున్నాయి. చాలా వేగంగా వెళ్ళిపోతున్నాను ఎక్కడికో. అంటే నాకు అర్థమైపోయింది ఎక్కడికి పోతున్నానో, ఈ లోకాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను. అంటే నేను స్వామివారిని ప్రతిసారి కలిసినప్పుడల్లా మామూలుగా 10 రూపాయలు పూజ చేసుకున్నప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన్ని, అనాయాస మరణం వినా దైన్యైన జీవితం, అంటే కష్టపడకుండా మరణం ప్రసాదించదండి అని అడుగుతుంటాను ఆయన్ని. అది ఇచ్చాడేమో నా జీవితం, అంటే ఎటువంటి మనసులో తీసుకోకుండా హాయిగా వెళ్ళిపోయే ఆ అదృష్టాన్ని నాకు కలిగించాలి అని చెప్పి నేను మనసులో అనుకుంటున్నాను అనమాట. అలాగా వెళ్ళిపోతున్నాను. చాలా ఎంత వేగంగా వెళ్ళిపోతున్నా నాకే తెలియదు ఎక్కడ దాకా పోతున్నాను. ఇంతలోకి మా జనరల్గా స్వామివారి ఆశ్రమంలో కానీ ఇక్కడ పిలిచినప్పుడు రావు రావు అని పిలుస్తాడు. ఆ పిలుపు నాకు వినిపించింది నా చెవిలో చాలా చిన్నగా. అంటే వస్తున్నా స్వామి అంటే నేను మళ్ళీ కళ్ళు తెరిచాను. అంటే అనంతమైన లోకాలు ఎక్కడికి వెళ్ళిపోతున్న వాడిని స్వామివారి పిలుపుతో మంచిది కాకపోతుంటే వెళ్ళిపోతున్న వాడిని మళ్ళీ పిలిచారు ఆయన. మనతో ఏం చేయించాలని ఉందో మరి కోరిక తీర్చేది. అది స్వామివారి శక్తి అటువంటిది. అంటే మరణించిన వ్యక్తిని కూడా తిప్పి తీసుకురాగలరా శక్తివంతులు. బ్రహ్మరాజని చెరిపి మళ్ళీ రాయగలిగే వాళ్ళు. అంటే బ్రహ్మరాజు 69 సంవత్సరాలు గీశారు. ఆ గీతను ఎక్స్టెండ్ చేశారు స్వామివారు. ఎక్కడి దాకా ఎక్స్టెండ్ చేశారో మనకైతే తెలియదు. బహుశా బ్రహ్మ కూడా తెలియదేమో, ఈ అపర బ్రహ్మ స్వామివారి తప్ప. వందే రాముడు నా స్వస్తి. వందే రామదూతం. ఎంతో అద్భుతమైన అనుభవాన్ని విన్నాం. నిజంగా భగవానుని లీలలు అనన్య సామాన్యం. ఆరోగ్య ప్రదాత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి మరొకసారి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, తర్వాత ఈరోజు కార్యక్రమంలో మేళ్ల చెరువు సత్సంగంలో జరిగిన భజనను చూద్దాం. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా ఉంది భజన. ఎంతో రాగయుక్తంగా 10 మంది పాడుకునే విధంగా ఉంది ఆ భజన. భగవానుని కీర్తించే ఒక ప్రాసెస్ లో 10 మంది కూర్చుని సామూహికంగా చక్కగా పాట పాడుకోవడమే భజన. అటువంటి భజన ద్వారా మన భక్తిని ఇంకా బాగా ప్రకటించుకోవచ్చు. ఈ భజన ఇంకా అందంగా కూడా ఉంది. వందే రామదూతం. భగవానుని దివ్య కాంతి దేశ దేశాల్లో ఖండాంతరాల్లో కూడా వ్యాపించింది. అదే విధంగా
మన భక్తి పరిమళాలు కూడా వ్యాపిస్తూ వస్తున్నాయి. ఈ రోజు సత్సంగంలో వాషింగ్టన్ లో జరిగిన పూజా దృశ్యాలను చూద్దాం. వందే రామదూతం. చిక్కనే కుడి చేయి 3 ప్రదక్షిణాలు చేయండి. ముందు అమ్మవారు 3 ప్రదక్షిణాలు. ఓం నమో భగవతే ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ ఓం నమో భగవతే రామదూతాయ. అయిపోయిందమ్మా. ఇప్పుడు స్వామివారికి నమస్కారం. నిదానంగా తిరగండి, ఏమి హడావిడి లేదు. నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి. ఉండాలి చిన్నగా ఒక్కొక్క అడిగాను చిన్నగా అడగండి మెల్లగా మెల్ల స్టేట్ అట్లా తిరుగుతుంది. శ్రీరామదూత స్వామి వారి కృపా కటాక్షములతో దీర్ఘ ఆయుష్ ప్రాప్తిరస్తు, పూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు, మనో సంకల్ప సిద్ధిరస్తు, తదాస్తు తదాస్తు. So now slowly click forward. Yeah, 1, 2, keep doing that. 3, 4. Okay, yeah. ఓం నమో భగవతే రామదూతాయ. ఓకే, గుడ్. Yeah, very good. భగవానుడైన శ్రీరామదూత స్వామి Sri Ramadutta Swami వారి కృపా కటాక్షములతో దీర్ఘ ఆయుష్ ప్రాప్తిరస్తు, పూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు, మనో సంకల్ప సిద్ధిరస్తు, తదాస్తు. Siddhirastu. Correct. Two toes. Yeah, that's it. Fantastic. వెరీ గుడ్. దీర్ఘ సుమంగళి భవన్. అక్షతలు వేయనాము. దీర్ఘ భగవానుడైన శ్రీరామదూత స్వామి వారి సంపూర్ణ కృపా కటాక్షములతో మీ దంపతులు దీర్ఘాయుష్మంతులై, ఆరోగ్యవంతులై, అదృష్టవంతులై, లక్ష్మీ నివాసులై, అన్యోన్య దాంపత్య జీవిత భాగస్వాములై, మనో సంకల్ప సిద్ధులై, మీ సంతానము అఖండ విద్యావంతులై, తేజోవంతులై, ఆరోగ్యవంతులై, కళ్యాణవంతులై, మీ వంశము దినదిన ప్రవర్తమానమై వర్ధిల్లుగాక. గురువు అనుగ్రహ ఆశీర్వాద ప్రాప్తిరస్తు. తదాస్తు. వందే రామదూతం. ఎంతో అద్భుతమైన పూజా దృశ్యాలను చూసాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఖండాంతరాలలో భగవానుని విశ్వఖ్యాతిని మనం ఇప్పుడు కళ్ళారా చూసాం. ఇలాగే ఇంకా ఇంకా ఖండాంతరాల్లో స్వామివారి పట్ల భక్తి ఇంకా ఇంకా విశ్వవ్యాప్తం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి వాళ్ళ జీవితాల్లో సకల విజయాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కార్యక్రమంలో తర్వాత యజ్ఞనామాలను శ్రీమతి పద్మజ గారు బెంగళూరు నుంచి చదువుతారు. వందే రామదూతం. వందే రామదూతం. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ
శ్రీయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కర్పూరకాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శ్రీ నృసింహరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం భవరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం మొగిలిచర్ల నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం చేవూరి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శక్తి స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ఓంకార రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కగా యజ్ఞనామాలను మనం చదువుకున్నాం. తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. ఈనాటి పూజ ఎంతో ప్రత్యేకమైంది. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో కావలి ఆశ్రమంలో ఎంతో మంది విద్యార్థులు అక్కడి పాఠశాలలో చక్కగా చదువుకుంటూ అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందుతున్నారు. ఒక మనిషి పరిపూర్ణ వ్యక్తిగా ఎదగాలి అంటే అన్ని రకాలుగా వృద్ధి చెందాలి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా
పెరుగుదలతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎదగాలి. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని కావలి ఆశ్రమంలోని పిల్లలు పొందగలుగుతున్నారు. భగవానుని ఒక పొడుగులో ఉన్న ఆ విద్యార్థులు నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఈనాటి పూజా కార్యక్రమం కావలి నుంచి మనం ప్రత్యక్షంగా వీక్షిద్దాం. పిల్లలందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో పూజా కార్యక్రమం సాగుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండిగా. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే. హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ మార్తాండగోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం. ధర్మ ప్రబోధాయ యోగీంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓంకారనాదాయ శ్రీశక్తి రూపాయ తీర్ణ సంసారాయ జయమంగళం. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి ప్రదాతాయ భక్తమందారాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. త్రిమూర్తి రూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం. శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చేవూరువాసా
चिरुमन्दहासाय दत्तावधूताय जयमङ्गलम् श्रीवेणुगोपालशिष्यमणिरत्नाय श्रीरामदूताय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम्। भगवान श्री श्री रामदूत स्वामिने नमः। दिव्य मंगल कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరస్స మహేశ్వరః. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో అద్భుతమైన దృశ్యాన్ని ఇప్పుడు మనం చూసాం. చిన్నతనంలోనే చంటి పిల్లల్లో భక్తి బీజాలు నాటితే అది ఎంత పెద్ద మహావృక్షం అవుతుందో మనందరికీ తెలుసు. చక్కగా ఆ చిన్నారులు స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలతో భవిష్యత్తులో ఎంతో ఎంతో ఉజ్వలంగా ఎదిగి అనేక విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా స్వామివారి పట్ల ఇంతే భక్తి విశ్వాసాలతో అనుక్షణం స్వామి నామాన్ని ధ్యానం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. అటు తర్వాత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావదూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కంభిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం. శ్రీ వేణుగోపాలాయ